అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మేము శరీర ప్రకారము యుద్ధము చేయము. 2 కొరింథీ 10:3. దావీదును అన్ని గోత్రముల వారు రాజుగా అంగీకరించినప్పుడు యెబూసీయులు కూడా ఓడిపోయిరి. అయినను కొందరు ఫిలిస్తీయులు దావీదు అధికారము కిందకు వచ్చుటకు నిరాకరించిరి. 2 సమూయేలు 5:17-18. దావీదు సౌలు చేత తరమబడి అదుల్లాము గుహలో దాగుకొనినప్పుడు ఎక్కడికైనాను వెళ్ళక మునుపు దేవుణ్ణి అడిగి ఆయన సలహాను తీసుకొనుటను నేర్చుకొని ఉన్నాడు. దావీదు, నేను ఫిలిస్తీయులకెదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. 2 సమూయేలు 5:19. ఫిలిస్తీయులు తన మీదకు వచ్చినప్పుడు దేవుని నడిపింపు ద్వారా దావీదు వారిని ఓడించెను. ఇంకా కొంతమంది ఫిలిస్తీయులు అతని పైకి వచ్చిరి. 22 ఆ విధముగా మన మానవ స్వభావము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరస్వత్వమునకు, ప్రభుత్వమునకు ఎలాగూ ఎదురు తిరుగునో మనము చూడగలము. ఒక విషయంలో నీవు ఆయన శిరస్వత్వము కిందకు వచ్చి ఉండవచ్చును, కానీ మిగిలిన విషయముల్లో రాలేదు. ఈ ఫిలిస్తీయులు మిక్కిలి బలవంతులై ఉండి దావీదు యొక్క రాజరికము కిందకు వచ్చుటకు నిరాకరించుటకు వీలైనంత వరకు ప్రయత్నించిరి. కానీ దావీదు విజయము కొరకు తన జ్ఞానముపై కానీ సైన్యముపై కానీ ఆధారపడలేదు. కానీ ఎక్కడ పోరాడవలను, ఏ విధముగా యుద్ధము చేయవలనని దేవుని అడిగాను. ఫిలిస్తీయుల మీదకు వెళ్ళక ముందు అతడు కనిపెట్టి కంబలి చెట్ల కొనల చప్పుడు వినవలను. 24 అది ప్రభువు యొక్క ఆత్మ యొక్క కదలికలను గూర్చి తెలియజేయుచున్నది. మనము లౌకిక సంబంధమైన యుద్ధ ఆయుధముల వలన శత్రువును ఓడించి యేసు ప్రభు యొక్క శిరసత్వము కిందకు రాలేము. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణముల చేతనే శత్రువును ఓడించగలము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అని 2 కొరింథీ 10:4-5 రాయబడి ఉన్నది. శత్రువును ఓడించుటకు అదొక్కటే మార్గం. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరస్వత్వము క్రింద, రాజరికం క్రింద ఎడతెగక ఉండుటకును ఇదియే మార్గము. యేసు ప్రభువు యొక్క శిరస్వత్వము, రాజరికమునకు వ్యతిరేకముగా సాతానుకు గొప్ప శత్రుత్వము కలదు. కావున చాలామంది ఆయన రాజరికమునకు ఎదురు తిరిగి స్వతంత్రులగుచున్నారు. అందుచేతనే దేవుడు దావీదు శత్రువులందరినీ తరిమివేసి సర్వము మీద అతని రాజుగా నియమించెను. ప్రతి విషయములో ఆయన శిరస్వత్వము క్రింద, రాజరికము క్రింద ఉండుటకు దేవుడు మనకు బోధించునుగాక.